బేసిక్గా క్యాసినోలు జరిగితే నిద్రపోతున్నాం ఏంది మనం? క్యాసినోలు జరుగుతుంది ఇప్పుడు జరగాలని అన్న గోదావరిలో ఈ కోడి పందాలకి ఎన్ని జరిగినాయి క్యాసినోలు? గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాలో జరగలేదా? క్యాసినో అంటే ఏంటంటే అతని పేరేంటి, కొడాలి నాని పెడితేనే క్యాసినో. అదే ఇప్పుడు పెడితే క్యాసినో కాదు. కొడాలి నాని చేస్తేనే జోదం, ఇప్పుడు చేస్తే జోదం కాదు. అదొక విచిత్రమైనటువంటిది. బేసిక్గా ఏంటంటే ఇవాళ ఎవరి లెక్క వాళ్ళు, ఎవడి ఇష్టారాజ్యం వాళ్ళది. పత్రికలు ఏంటంటే అప్పట్లో జరిగిన ప్రతిదాన్ని ఒక మైక్రోస్కోప్ వేసి చూపెట్టే ఇక్కడ అరాచకం జరిగిపోతుంది అనేటటువంటి ప్రొజెక్ట్ చేసేది నాయకులు, అదే మాట్లాడేవాళ్ళు. ఇక్కడ వీళ్ళు మాట్లాడినా ఎవడు పట్టించుకోడు. ప్లస్ ఈ జరుగుతున్నాయన్నీ తప్పేం లేదు. ఇప్పుడు ఎందుకు పేకాట్ నడుస్తోంది, దానికి వాళ్లే కోర్టుకు వెళ్ళారు కదా. మా దాంట్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు పోలీసులు, వాళ్ళని ఆపండి అని చెప్పి గుంటూరు జిల్లాలో కోర్టుకు కూడా వెళ్ళారు కదా పోలీసుల మీదన. అంటే పేకాడుకుంటున్నారనే కదా. అబ్బాయి అది మామూలుగా ఆడుకునేదండి, జూదం కాదండి అంటే సరే, అది నమ్మేవాడి మేధావి. ఇక అతన్ని నమ్మేవాడిని ఎవరు మార్చలేరు. అదే సందర్భంలో పేకాట అనేటటువంటిది నడుస్తుందా లేదా అనేది జనానికి తెలుసు. అదే సందర్భంలో మద్యం అక్రమంగా ఏది రేట్లు ఎక్కువ పెట్టి అమ్ముతున్నారా లేదా, బెల్ట్ షాపులు నడుస్తున్నాయా లేదా అనేది జనానికి తెలుసు. ఇసుక ఉచితంగా వస్తుందా, డబ్బులు పెట్టి కొంటున్నారా, అంతకుముందు ఏ రేటుకు దొరికింది ఇప్పుడు ఏ రేటుకు దొరుకుతుందనేది జనానికి తెలుసు. ఇవన్నీ చర్చకి రావట్లేదు కదా ఇప్పుడంతా.